ఒక సిమెన్ అనాలిసిస్ అన్న టెస్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఎవ్రీ కపుల్ అండి, ఎవరైతే ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్న ఇబ్బంది ఫేస్ చేస్తున్నారో, ట్రీట్మెంట్ కావాలి అని ఒక ఫర్టిలిటీ సెంటర్‌కి అప్రోచ్ అయినప్పుడు బేసిక్ టెస్ట్స్ లేదా స్టాండర్డ్ టెస్ట్స్ అన్నవి చేయడం జరుగుతుంది. ఈ బేసిక్ టెస్ట్స్ వచ్చేసి 3 ఉంటాయి. ఫస్ట్, వైఫ్‌కి స్కాన్ జరగడం. సెకండ్, వైఫ్‌కి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా టెస్ట్. థర్డ్ వచ్చేసి హస్బెండ్‌కి వీర్య కణాల పరీక్ష, అంటే సిమెన్ అనాలిసిస్. సో సిమెన్ అనాలిసిస్ ఎంత ఇంపార్టెంట్ టెస్ట్ అంటే, అసలు కపుల్‌తో ప్రాబ్లం ఏంటి, ఎలా వెళ్తే ప్రెగ్నెన్సీ రావచ్చు, ఏ ట్రీట్మెంట్ చేసుకుంటే బెటర్, వాళ్ళ సక్సెస్ రేట్స్ ఎలా ఉండొచ్చు, దీని గురించి ఏం మాట్లాడాలన్నా కూడా డాక్టర్‌కి ఒక సిమెన్ అనాలిసిస్ లేకుంటే హస్బెండ్ సైడ్ నుంచి వాళ్ళు ఏమీ చెప్పలేకపోతారనమాట. అందుకనే మగవాళ్ళందరూ కూడా ఒక బేసిక్ సిమెన్ అనాలిసిస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ సిమెన్ అనాలిసిస్ అన్నది వాళ్ళ వీర్య కణాల శాంపుల్‌లో సంఖ్య ఎలా ఉంది, కదలిక శాతం ఎలా ఉంది అని ఎన్నో అంశాలు, ఎన్నో పారామీటర్స్ ని మనం స్టడీ చేస్తూ ఉంటాం. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత రిపోర్ట్ ని మనం ఎలా దాన్ని ఇంటర్ప్రెట్ చేయాలంటే, WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని ఒక ఇన్స్టిట్యూషన్ ఉందండి. వాళ్ళు ఏం చేశారు, వరల్డ్ లో ఎంతో మంది కపుల్స్ న్యాచురల్ గా చాలా ఈజీగా ప్రెగ్నెన్సీ పొందిన వాళ్ళ హస్బెండ్స్ లేదా వాళ్ళ పార్ట్నర్స్ ని తీసుకొని వాళ్ళలో ఆ కణాల పరీక్ష టెస్ట్ చేశారు. టెస్ట్ చేసినప్పుడు ఏం తేలిందంటే 95% కంటే ఎక్కువ మందిలో 16 మిలియన్ పర్ మిల్లీ లీటర్ కంటే బెటర్ నంబర్స్ ఉండే వాళ్ళలో. అందుకని మనం తీసుకున్న నార్మల్ రేంజెస్ ఏవైతే చూస్తారో మీరు ల్యాబ్స్ లో కానీ, డయాగ్నోస్టిక్ సెంటర్స్ లో కానీ, ఫర్టిలిటీ సెంటర్స్ లో కానీ, మనం తీసుకున్న నంబర్స్ బేర్ మినిమం, అంటే కనీసం ఈ మాత్రమన్నా ఉండాలి, దానికంటే తక్కువ కణాలు ఉన్నాయి, తక్కువ శాతం కదలిక ఉంది అని మీ రిపోర్ట్లో గనక బయటపడితే న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రావడం చాలా మటుకు కష్టమయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అండ్ ఆ నంబర్స్ ఒకవేళ తక్కువ ఉన్నాయి అంటే ఇమీడియట్ గా భయపడకుండా ముందు మనం దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. మీరు ఆ టెస్ట్ ఎక్కడ చేయించుకున్నారు, ఆ సెంటర్ రిలయబులా కాదా, ఎన్ని డేస్ గ్యాప్ తో మీరు ఆ శాంపుల్ ఇచ్చారు, ఆ ముందు రోజు నిద్ర కరెక్ట్ గా ఉందా లేదా, మీరు ఏదైనా వేరే మాత్రలు బీపీకి కానీ, నిద్ర సరిగ్గా రావట్లేదని కానీ, ఆర్ కొంతమంది సైకలాజికల్ ఇష్యూస్ కి కూడా టాబ్లెట్స్ వాడుతుంటారు. సో అటువంటి మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా, ఇవన్నీ కూడా చూసుకోవాలి అండి. ఎందుకంటే ఇవన్నిటి వల్ల మీ సిమెన్ అనాలిసిస్ రిపోర్ట్ కరెక్ట్ గా రాకపోవచ్చు రిపోర్ట్. అందుకని ఇవన్నీ చూసుకొని రూల్ అవుట్ చేసుకున్న తర్వాత కూడా కణాల పరీక్షలో ప్రాబ్లం ఉంది అని ఏమన్నా తెలిస్తే ఆండ్రాలజిస్ట్, మగవాళ్ళ కోసం సపరేట్ గా డాక్టర్స్ ఉంటారు, లేదా ఈవెన్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కూడా అడిక్వేట్ నాలెడ్జ్ ఉంటుందండి. వాళ్ళు మీకు చెప్తారు ఎటువంటి టెస్ట్స్ ఎక్స్ట్రా, మనం అడ్వాన్స్ టెస్ట్ ఏం చేసుకోవాలి, చేసుకొని ప్రాబ్లం ఏంటి అన్నది ఐడెంటిఫై చేసుకొని ఎటువంటి ట్రీట్మెంట్ లేదా లైఫ్ స్టైల్లో మన డైలీ రొటీన్ లో ఎటువంటి ఫుడ్, నిద్ర అండ్ ఎక్సర్సైజెస్ వీటన్నిటితో కూడా ఇంప్రూవ్మెంట్ ఎట్లా తీసుకురావాలి అన్నది కౌన్సిల్ చేస్తారు. అందుకని సిమెన్ అనాలిసిస్ అన్నది చాలా ఇంపార్టెంట్ టెస్ట్. అండ్ సమ్ మెన్, మాకు ఫర్టిలిటీ సెంటర్ లో మేము ఉంటాం కదండి, కొంతమంది ఏమవుతుందంటే పెళ్లికి ముందు కూడా ఈ మధ్య వస్తున్నారనమాట. అంటే నాకు ఇక ఫ్యూ మంత్స్ లో మ్యారేజ్ ఉందండి, ఒక్కసారి వీర్యకణాల పరీక్ష చేయించుకోవాలనుకుంటున్నారు అని చెప్పేసి. కంపల్సరీ అందరూ చేసుకోవాలి ఈ టెస్ట్ అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే సమ్ టైమ్స్ అనవసరమైన యాంగ్జైటీ తప్ప మనకి ఎక్కువ బెనిఫిట్ ఉండకపోవచ్చు దాంట్లో. కానీ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న కపుల్స్ 1 ఇయర్ వరకు ట్రై చేసిన తర్వాత కూడా కలుస్తున్నా కూడా ప్రెగ్నెన్సీ కలగట్లేదంటే మాత్రం హస్బెండ్ సైడ్ నుంచి ద లీస్ట్ మినిమం మనం ఎక్స్‌పెక్ట్ చేయగలిగింది ఏంటంటే ఒక సింపుల్ సిమెన్ అనాలిసిస్ టెస్ట్. థాంక్ యూ.